హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు నేను యాక్చువల్గా జెమినై వరకు చెప్పాను, మిథున రాశి వరకు చెప్పాను కదా, రాసుల పరంగా మీకు రీడింగ్. ఓకే, సో ఈరోజు తులారాశి, కుంభరాశి, కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి, మీన రాశి, ఈ 5 రాశులకి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వన్ లీబ్రా అంటే తులారాశి. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఓకే, సో ఈ తులారాశి వాళ్ళు యాక్చువల్గా చాలా అట్రాక్టివ్గా ఉంటారు చూడడానికి. చారిటీస్ ఎక్కువ చేస్తారు అండ్ వాళ్ళకి లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే ఉంటాయి, బట్ అవన్నీ కూడా చాలా నవ్వుతూ వాటిని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఎంత ప్రాబ్లం అయినా కూడా దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసేస్తారనమాట. ఓకే, వాళ్ళు చూడటానికి ఎంత అట్రాక్టివ్గా ఉంటారో వాళ్ళ నేచర్ కూడా మనకు అంతే అట్రాక్టివ్గా ఉంటుంది. ఒక ఇన్స్పైరింగ్ నేచర్ అనమాట వాళ్ళది. ఎవరు వాళ్ళని చూసినా వెంటనే అసలు మనిషి అంటే వాళ్ళ ఉండాలి. వాళ్ళు చేసే చారిటీస్ అవనివ్వండి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అవనివ్వండి, చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఆ రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుడు. ఓకే, సో అక్కడి నుంచి వస్తుందన్నమాట ఇదంతా కూడా. ఆ మంచితనం, ఆ అట్రాక్షన్, అలాగే వీళ్ళకి కోపం వచ్చిందంటే కూడా అలానే వస్తుంది. ఓకే, ఆ కోపం ఎలా వస్తుంది అని అంటే, ఒకసారి ఎవరి మీదైనా కోపపడితే మళ్ళీ వాళ్ళు సారీ చెప్పినా కూడా ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళని దగ్గరికి రానియరు, వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు అనమాట. అలాంటి క్యారెక్టర్, అలాంటి నేచర్ వీళ్ళది. ఓకే, సో నెక్స్ట్ అసలు 2026లో 2026లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ తులారాశి వాళ్ళకి అంటే, తులారాశి సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్. ఈ రీడింగ్ ఎవరికైనా ఈ సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్ అంటే ఏంటంటే సూర్యరాశి, చంద్రరాశి అని కూడా ఉంటుంది. ఈ వీళ్ళకి కూడా ఇది రెజొనేట్ అవుతుంది. తులా లగ్నం వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, అండ్ దీనిలో కూడా మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కానివి వదిలేయండి. బలవంతంగా దాంట్లో ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఆ రీడింగ్ మీదే అని యాక్సెప్ట్ చేయకండి. ఓకే, సో 2026లో వీళ్ళకి ఒక లాట్ ఆఫ్ మనీ, చాలా ఫైనాన్షియల్గా చాలా ఎదిగిపోతారు వీళ్ళు. ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారనమాట. జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ రావడం, వీళ్ళు కనుక బిజినెస్లో కనుక ఉంటే బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే వీళ్ళకు ఉన్నాయో ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా అవి ఏంటో తెలియడం మీకు, అండ్ వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం, అండ్ ఆ హెల్త్ ఇష్యూస్ కూడా పూర్తిగా మిమ్మల్ని ఎంతైతే ఇబ్బంది పెట్టాయో ఆ ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఓకే, అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. హెల్త్ పరంగా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కమింగ్ టు కెరీర్, జాబ్స్ లేని వాళ్ళకి హై పెయిడ్ శాలరీ జాబ్స్ రాబోతున్నాయి. అండ్ అబ్రాడ్ వెళ్ళాలి అని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఆ అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ కూడా రాబోతుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా రాబోతున్నాయి. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి రాబోతున్నాయి. లాట్ ఆఫ్ మనీ అనేది చూస్తారు మీరు 2026లో. అండ్ నేమ్, ఫేమ్, సక్సెస్ అనేది చూస్తారు రిగార్డింగ్ కెరీర్ అండ్ రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే, సింగిల్స్ ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ సోల్మేట్ని 2026 మార్చ్లో కలుస్తారు. మేబీ వర్క్ ప్లేస్ ఆర్ మీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో. ఓకే, అండ్ మ్యారేజ్ అయి సపరేట్గా ఉన్నవాళ్ళు ఆర్ ఆల్రెడీ డివోర్స్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళు కూడా మళ్ళీ కలిసే ఛాన్స్ ఉంది. బట్
సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. బట్ డోంట్ వర్రీ, ఇక్కడ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో మీ మధ్య ఉండే మీ శత్రువులు, వీళ్ళందరూ కూడా లైఫ్ లాంగ్ మీ మధ్య ఉండరు. మీ మధ్య ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనలీ మీరే కలిసి ఉంటారు. మీరిద్దరు చాలా హ్యాపీగా ఈ లైఫ్ టైం అనేది గడపడం జరుగుతుంది. సో ఇది రిలేషన్షిప్ వైజ్. అండ్ సింగిల్స్కి ఒక మంచి మ్యాచ్ రావడం, మ్యారేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. బట్ తులారాశి వాళ్ళకి ఎక్కువ లవ్ మ్యారేజెస్ జరుగుతాయి. ఓకే, వీళ్ళ మ్యారేజెస్ ఎలా ఉంటాయంటే లవ్ కమ్ అరేంజ్డ్ కూడా అవ్వదు, లవ్ మ్యారేజ్ మాత్రమే అవుతుంది. అండ్ సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. ఓకే, సో కమింగ్ టు రెమెడీస్, వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి? వీళ్ళు ఎక్కువ దుర్గాదేవిని, లక్ష్మీనారాయణని పూజిస్తే చాలా మంచిది. అండ్ ఎవ్రీ ఫ్రైడే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆర్ వైట్ కలర్ ఫ్లవర్స్తో ఈ దుర్గామాతని అండ్ కృష్ణుడిని కానీ విష్ణుమూర్తిని కానీ పూజిస్తే చాలా మంచిది. అండ్ గణేష్ పూజ వెనస్డే గరికతో గణేష్ పూజ కనుక చేసుకుంటే అది ఇంకా మంచిది. మీ ప్రాబ్లమ్స్ ఎన్నున్నా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే, అండ్ కమింగ్ టు జెమ్ స్టోన్, వీళ్ళు అసలు ఏ జెమ్ స్టోన్స్ వేసుకోవాలి అంటే వీళ్ళు ఎక్కువ రాహు పవర్ని పెంచుకోవాలి. దానికి ఏం వేసుకోవాలి అని అంటే హెజనైట్ అంటారు, అది వేసుకోవచ్చు. గోమేధికం అంటారు తెలుగులో, అది వేసుకోవచ్చు. అండ్ ఎమరల్డ్ వేసుకోవచ్చు, గరుడ పచ్చ వేసుకోవచ్చు. అండ్ హకీక్ వేసుకోవచ్చు. ఓకే, హకీక్ బ్రేస్లెట్ కానీ హకీక్ పెండెంట్స్ కానీ వేసుకున్నా కూడా వీళ్ళకి ఆ నరదృష్టి నరఘోష ఏవైతే ఎక్కువ ఉంటుందో ఈ రాశి వాళ్ళకి అది పోతుంది. ఓకే, అండ్ క్రిస్టల్స్ విషయానికి వస్తే దాంట్లో కూడా వీళ్ళు గార్నెట్ క్రిస్టల్స్ కానీ లేదా మిక్స్డ్ క్రిస్టల్స్ ఉంటాయి, అవి కానీ వేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దేర్ హెల్త్ ప్రాబ్లమ్స్, వీళ్ళు ఎక్కువ థైరాయిడ్ ఇష్యూతో బాధపడుతూ ఉంటారు. అండ్ లేడీస్ అయితే గైనిక్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అసలు ఈవిల్ ఐ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ తులారాశి వాళ్ళకి వీళ్ళు చేయబోయే పని ఏదైనా బయటకు చెప్తే అది జరగదు. ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలని అనుకుంటున్నారు అనుకోండి, మీరు మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికన్నా కానీ మీరు వచ్చే గుడ్ న్యూస్ కాబట్టి మీరు షేర్ చేసుకుంటారు. లేదా మీ నేబర్స్ అలా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు చెప్తారు మేము ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నామని. కానీ అక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీరు ఆ పని చేయలేరు ఇంకా. ఓకే, సో మీరు ఏదైనా ఒక గుడ్ న్యూస్ అనేది మీకు ఉంది అంటే అది ఏదైనా ఒక మంచి పని చేయాలి, ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి లేదా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇలాంటివి ఏమన్నా కొన్ని ఆస్పీషియస్ థింగ్స్ ఏమన్నా ఉంటే అవి ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే కొనేసుకోండి, కొనుక్కున్న తర్వాత వాళ్ళని ఈ గృహప్రవేశం అలాంటివి ఉంటాయి కదా వాటికి ఇన్వైట్ చేసుకోవచ్చు. కానీ ముందే మీరు గుడ్ న్యూస్ రివీల్ చేసేస్తే ఆ పని అవ్వదు, స్టక్ అయిపోద్ది, ఎక్కడో ఒక చోట బ్రేక్ పడిపోద్ది, ఇంకా కంప్లీట్ అవ్వనే అవ్వదు. మీరు ఎన్ని రెమెడీస్ అన్నా చేసుకోండి, ఆ పని జరగదు. ఓకే, మ్యారేజెస్ విషయంలో కూడా మీకు ఇలాగే జరుగుతుంది. మీకు మ్యారేజ్ సెటిల్ అయిందని అనుకుందాం, మ్యారేజ్ సెటిల్ అయితే మాకు ఇలా మంచి మ్యాచ్ వచ్చింది, మా అమ్మాయికి మ్యారేజ్ చేయబోతున్నామనో మా అబ్బాయికి మ్యారేజ్ చేయబోతున్నామనో మీరు అందరికీ చెప్పుకుంటారు. చాలా హ్యాపీనెస్ కాబట్టి అది ఆ హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకోవాలని మీరు చెప్తారు, మీరు మంచి ఉద్దేశంతో చెప్తారు. బట్ విన్నవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే దాన్ని నెగిటివ్గా వాళ్ళు ఆలోచిస్తారు.
అంటే మ్యారేజెస్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో అందరికీ కనుక మ్యారేజెస్ అయిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా మన ఇంట్లో ఎవరికి మ్యారేజెస్ అవ్వలేదు, ఇలాంటి టాపిక్స్ రైజ్ అవుతాయి అక్కడ. సో ఏదైనా అవనివ్వండి, ఏ గుడ్ న్యూస్ అయినా కూడా ఆ పని అయ్యే వరకు మీరు ఎవరి దగ్గర ఆ విషయం చెప్పకండి, డిస్కస్ చేయకండి. పని అయిపోయిన తర్వాత మీరు అందరితో ఆ గుడ్ న్యూస్ షేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఈవిల్ ఐ అనేది ఎక్కువ ఉంటుంది, నరఘోష, నరదృష్టి ఎక్కువ ఉంటుంది మీకు. కాబట్టి మీరు కొంచెం సీక్రెటివ్గా ఉంచాలి ఇలాంటి విషయాలు. ఓకే. అండ్ మీరు ఎక్కువ చారిటీస్ అనేవి చేస్తారు. ఈ చారిటీస్ వల్ల మీకు అండ్ మీ ఫ్యామిలీకి ఒక అదొక ప్రొటెక్షన్ షీల్డ్ అనమాట. మీరు ఎంత దాన ధర్మాలు చేస్తూ ఉంటారో అనుకోకుండానే మీరు దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. పేదవాళ్ళకి, ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అండ్ పుణ్యక్షేత్రాల్లో కూడా మీరు అన్నదానం అలాంటివి చేయిస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మీకు డివైన్ ఎనర్జీ మీకు అండ్ మీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇవన్నీ మర్చిపోకండి, ఇవన్నీ చేయడం ఆపేయకండి. ఇన్ కేస్ మీరు అది ఒక హై రేంజ్లో చేయలేకపోయినా అట్లీస్ట్ 2 to 3 మెంబర్స్కైనా మీరు చారిటీ చేస్తారు. సో అలా చెయ్యండి, చాలా మంచిది. అది లైఫ్ లాంగ్ చేస్తే మంచిది. మీకు ఎంత ఉంటే అంతలో కొంచెం డొనేషన్ అనేది చేయండి. పేదవాళ్ళకి కానీ, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, బ్లైండ్ పీపుల్కి కానీ. ఓకే. ఇలా డొనేషన్స్ ఇవ్వడం కానీ, చారిటీ కానీ చేస్తే చాలా మంచిది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అవి ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే. సో 2026లో మీకు చాలా ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు. అండ్ మీరు అనుకున్న మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకే. అండ్ ఒక సాడ్ న్యూస్ ఆర్ 1 or 2 సాడ్ న్యూస్ కూడా వినిపిస్తాయి ఈ 2026లో. సమ్ రిలేటివ్స్కి ఎవరికో హెల్త్ బాగాలేదనో అలాంటి బ్యాడ్ న్యూస్, సాడ్ న్యూస్ వినిపిస్తుంది. సో అది కామన్ అది. ఓకే. సో అదొకటే ఉంది ఇక్కడ. అండ్ గుడ్ న్యూస్ ఎక్కువ ఉంది. ఓన్లీ 1 or 2 సాడ్ న్యూస్ మాత్రమే వినిపిస్తాయి మీకు. ఓకే. సో మీ లక్కీ కలర్స్ మెరూన్ అండ్ వైట్ షేడ్స్, ఆఫ్ వైట్ షేడ్స్ వేసుకోండి. అండ్ మీ లక్కీ డే ఫ్రైడే. ఓకే. సో 2026లో మీరు ఎక్కువ ఆరెంజ్ కలర్ షేడ్స్ కూడా వేసుకోవచ్చు, అండ్ పింక్ షేడ్స్ కూడా వేసుకోవచ్చు, పర్పుల్ షేడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి, కామ్నెస్ని ఇస్తాయి. 2026 మీకు చాలా హ్యాపీగా ఉండేటట్టు చేస్తాయి. ఓకే. సో అవాయిడ్ ఎల్లో కలర్ అండ్ అవాయిడ్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అసలు వేసుకోకూడదు. మీరు బ్లాక్ కనుక వేసుకుంటే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేసుకుంటారు. అండ్ మీ లైఫ్లో ఏదైతే ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయో ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి, అవి ఆగవు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకు అని అంటే అది మన చేతిలోనే ఉంటుంది. మనం వేసుకునే ఆ కలర్స్, మన వే ఆఫ్ టాకింగ్, పాజిటివ్ థింకింగ్ ఉంటే ఇవన్నీ ఉండవు. ఓకే. సో డోంట్ వేర్ నెగిటివ్ కలర్స్. బ్లాక్ కొంతమందికి లక్కీ కలర్, బట్ మీకు ఇక్కడ అన్లక్కీ కలర్. సో అవాయిడ్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్. ఓకే. సో కమింగ్ టు అక్వేరియస్, కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని. సో ఈ కుంభరాశి వారికి కూడా సేమ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట చెప్పాలంటే ఈ 2026. ఎందుకంటే వీళ్ళకి కూడా ఫైనాన్షియల్గా చాలా బాగుండబోతుంది 2026లో. బట్ హెల్త్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. డయాబెటీస్ కంప్లైంట్ ఎక్కువ రాబోతుంది. ఓకే. అండ్ ఇక్కడ మీకు కొంతమంది శత్రువులు ఎవరైతే ఉంటారో శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీకు మీ నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. ఈ నేమ్ అండ్ ఫేమ్ చూసి వాళ్ళు
కొంచెం ఈవిల్ ఐ అనేది పంపిస్తారు మీకు. అంటే మీకు నరఘోష నరదృష్టి అలాంటివి అలాంటి వాళ్ళ వల్ల వస్తాయి. ఓకే, సో మీరు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇయర్ ఇది 2026. అండ్ ఈ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మల్టిప్లై అవుతూ ఉంటారు. మీరు జాగ్రత్తగా కనుక ఉండకపోతే వాళ్ళు మీకు హామ్ చేసే సిచ్యువేషన్ అనేది వస్తుంది. అండ్ కమింగ్ టు కెరీర్ పరంగా చూడాలంటే ఇది మీ కెరీర్ విషయంలో ఎలా ఉంటుందంటే, మీరు అనుకుంటారు ఒక జాబ్ వస్తుంది అని, ఒక గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు అనుకోండి, ఆ జాబ్ వస్తుందని వెయిట్ చేస్తారు మీరు. కానీ మీరు అనుకున్న టైంకి రాదు. మీరు అనుకోని టైంకి మీకు అన్ఎక్స్పెక్టెడ్ టైంలో అది వస్తుందన్నమాట. అంటే మార్చ్లో వస్తుంది అని అనుకుంటారు, కానీ అది రాదు, జూన్లో వస్తుంది, కానీ వస్తుంది తప్పకుండా. ఓకే, సో వెయిటింగ్ పీరియడ్ కనబడుతుంది ఇక్కడ. వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా లాట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది రాబోతుంది. లాట్ ఆఫ్ మనీ చూస్తారు 2026లో. అండ్ ఎవరైతే సన్ అంటే పుత్ర సంతానం అంటారు కదా, కొంతమందికి ఎక్కువ ఆడపిల్లలు పుడుతూ ఉంటారు, అమ్మాయిలు పుట్టరు అని బాధపడుతూ అమ్మాయిలే పుట్టారు, పుత్ర సంతానం లేదు, మా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది, అలా బాధపడిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి కొడుకులు పుట్టే అవకాశం కనబడుతుంది ఇక్కడ. ఓకే, అండ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ పిల్లలు లేక బాధపడే వాళ్ళకి కూడా ఈ ఇయర్లో పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. ఫర్టిలిటీ కనిపిస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు మీ హెల్త్ విషయంలో మీరు కొంచెం మీకు కాళ్ళు బరువుగా అనిపించడం, లేదా బాడీ కొంచెం బరువుగా అనిపించడం, ఆర్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు, అండ్ తరచూ ఫీవర్ రావడం అలాంటివి ఏమైనా అనిపించినప్పుడు మీరు వెంటనే చెకప్ చేయించుకోండి. ఎందుకంటే హెల్త్ బాగుంటుంది బట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. సో ఆ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటున్నట్టయితే అది ఆపకండి, దేనికన్నా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే. ఓకే, సో అది ఈ కుంభరాశి. అండ్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ అనేవి రాబోతున్నాయి. అబ్రాడ్ వెళ్ళాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవ్వబోతున్నాయి, బట్ అవి ఎక్కువ లవ్ మ్యారేజెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కూడా కనిపిస్తున్నాయి ఫర్ సింగిల్స్. మ్యారేజ్ అయిన వాళ్ళకి కాదు, సింగిల్స్ ఎవరైతే రిలేషన్లో ఉంటారో వాళ్ళకి రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, దీనికి రెమెడీస్ చెప్తాను, చేసుకోండి తర్వాత ఈ రీడింగ్లో. తర్వాత కమింగ్ టు ఫైనాన్సెస్ అండ్ ఫైనాన్స్ ఆల్రెడీ చెప్పాను, సారీ. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి లాట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది కూడా రాబోతుంది. అండ్ శత్రువులు ఎక్కువ ఉంటారు, అదొకటే ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఎక్వేరియస్ కుంభరాశి వాళ్ళకి. ఓకే, ఇక్కడ జెమ్ స్టోన్ వీళ్ళు అసలు ఏం వేసుకోవాలంటే, వీళ్ళు గరుడ పచ్చ వేసుకోవచ్చు, ఈ రాహురత్నం కూడా వేసుకోవచ్చు, గోమేధికం. అండ్ వీళ్ళు కూడా ఈ ఇంద్రనీలం, మయూరనీలం ఇలాంటివి వేసుకున్నా కూడా వీళ్ళకి చాలా అదృష్టాన్ని తీసుకొచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, అవి జెమ్ స్టోన్స్. అండ్ క్రిస్టల్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఎక్కువ గ్రీన్ అవెంచురిన్ సూట్ అవుతుంది, అండ్ బ్లూ అగేట్, బ్లూ అవెంచురిన్ ఇవన్నీ సూట్ అవుతాయి క్రిస్టల్స్ విషయంలో. ఓకే, అండ్ సిల్వర్ మెటల్ ఎక్కువ వాడితే మంచిది వీళ్ళు. ఓకే, అండ్ లక్కీ కలర్స్ బ్లూ షేడ్స్ అండ్ ఆరెంజ్ షేడ్స్ ఎక్కువ వేసుకోవచ్చు వీళ్ళు. అండ్ మస్టర్డ్ ఎల్లో అలాంటి షేడ్స్ వేసుకోవాలి. అండ్ అవాయిడ్ టొమాటో రెడ్ షేడ్స్ వేసుకోకూడదు.
ఓకే. అండ్ రెమెడీస్ విషయానికి వస్తే అసలు ఎవరిని పూజిస్తే బాగుంటుంది వీళ్ళంటే వీళ్ళు ఎక్కువ లక్ష్మీదేవిని పూజించాలి. 2026 సంవత్సరంలో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ త్వరగా సాల్వ్ అవ్వాలనుకుంటే మీరు ఎవ్రీ ఫ్రైడే లక్ష్మీదేవిని వైట్ కలర్ ఫ్లవర్స్తో పూజించండి. ఓకే. సో అలా చేయడం వల్ల మీకు చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది అండ్ అబండెన్స్ అనేది చూస్తారు అన్ని విషయాల్లో. ఓకే. సో ఇది కుంభరాశి. అండ్ నెక్స్ట్ రాశి కర్కాటక రాశి. సో కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే జనరల్గా 1 మంత్లో 30 డేస్ ఉంటే 15 డేస్ డల్గా ఉంటారు, 15 డేస్ హ్యాపీగా ఉంటారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ రెండు మాత్రం చూస్తారు. 15 డేస్ అలా ఎవరితో మాట్లాడకుండా డల్గా ఏదో ఐసోలేషన్లో ఉన్నట్టు లేదా ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటారు వీళ్ళు. అది హ్యాపీ మూమెంట్ అయినా కూడా వాళ్ళు అలానే ఉంటారు. అండ్ అదర్ 15 డేస్ చాలా హ్యాపీగా ఉంటారు. అది బాధపడే సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో అలా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్. చంచలత్వం కనిపిస్తుంది. ఓకే. అండ్ రిలేషన్షిప్స్ కూడా వీళ్ళవి ఇలాగే ఉంటాయి. రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎవరితో ఉన్న ఒకరు మీ లైఫ్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. ఓకే. మిస్టేక్ అనేది కామన్. మిస్టేక్ చేసిన వాళ్ళని ఎక్స్క్యూజ్ కూడా చేస్తారు వీళ్ళు. చేసిన తర్వాత వెంటనే ఇంకొక డెసిషన్ తీసేసుకుంటారు. వెంటనే ఏంటంటే ఎక్స్క్యూజ్ చేస్తారు, బట్ ఈ రిలేషన్ నాకు వద్దు అనేస్తారు వెంటనే. ఓకే. అంటే పేషెన్స్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, చంచలత్వం ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఒకలా ఆలోచిస్తే రేపు ఇంకొకలా ఆలోచిస్తారు. సో అలా ఉంటుంది. సో ఇదంతా ఒక స్టెబిలిటీ రావాలి అనుకుంటే వీళ్ళు ఏమేం చేయాలంటే పర్ల్స్ ఎక్కువ వాడాలి, ముత్యాలు ఎక్కువ వాడాలి, ఓపల్, మూన్ స్టోన్ కూడా వాడచ్చు. వైట్ కలర్ అండ్ ఆఫ్ వైట్ షేడ్స్, లైట్ గ్రీన్ షేడ్స్, లైట్ ఎల్లో షేడ్స్, ఆరెంజ్ షేడ్స్, ఇలా వీళ్ళకి లక్కీ కలర్స్ అన్నమాట. ఓకే. వీళ్ళ మైండ్ ప్రశాంతంగా ఉండాలి, ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి అనుకుంటే ఈ మూన్ స్టోన్ కానీ పర్ల్స్ కానీ ఓపల్ కానీ వాడండి జెమ్ స్టోన్స్ పరంగా. అండ్ క్రిస్టల్స్లో కూడా అంతే సేమ్. మూన్ స్టోన్ క్రిస్టల్స్ కానీ లేదా పర్ల్స్ కానీ క్రిస్టల్స్గా వేసుకోవచ్చు, లేదా జ్యువెలరీలా కూడా వేసుకోవచ్చు. ఓకే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సఫర్ అవుతుంటారు వీళ్ళు ఫైనాన్షియల్గా. సో వీళ్ళు ఫ్రైడే రోజే వైట్ కలర్ ఫ్లవర్స్తో లక్ష్మీదేవిని పూజించడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ఆ రోజు లైట్ గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్ డ్రెస్ కానీ వేసుకుని పూజ చేస్తే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకుంటారు మీరు. అవాయిడ్ బ్లాక్ కలర్. ఓకే. బ్లాక్ పూర్తిగా అవాయిడ్ చేయండి. అండ్ కమింగ్ టు మ్యారేజెస్, 2026లో అసలు మ్యారేజెస్ ఎలా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకంటే, మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవ్వబోతున్నాయి. వీళ్ళకి 2027 యాక్చువల్గా లక్కీ ఇయర్. ఓకే. సో 2027లో ఫస్ట్ 6 months బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది కొంచెం ట్రబుల్సమ్గా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. అండ్ రిలేషన్షిప్ పరంగా చూసినా అలానే ఉంటుంది. మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, బట్ ప్రాబ్లమాటిక్గా అవుతాయి. అంటే మీరు కావాల్సిన మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతో మ్యారేజ్ అవ్వకపోవచ్చు. అదేదో రీజన్ వల్ల ఆ మ్యాచ్ అనేది ఫెయిల్ అవ్వడం అండ్ ఇంకొక మ్యాచ్తో మీరు మ్యారేజ్ చేసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అనుకోని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్స్. సో గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది తప్పకుండా రాబోతుంది. ఓకే.
ఈ గవర్నమెంట్ జాబ్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి టు నవంబర్ మధ్యలో తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా. అండ్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో ట్రై చేస్తున్న వాళ్ళకి తప్పకుండా వస్తుంది. అండ్ టీచింగ్ సెక్షన్ దానిలో కూడా ఎక్కువ మంది ఉంటారు. బ్యాంకింగ్లో ఉంటారు వీళ్ళు. సో ఇది ఏదైనా అవనివ్వండి, గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో తప్పకుండా సక్సెస్ అవుద్ది ఈ 2026లో. ఓకే, బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళకి కూడా లాట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది. లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ చూస్తారు నెక్స్ట్ ఇయర్. అంటే ఈ 2025 కంటే 2026లో కొంచెం ప్రాఫిట్ అనేది పెరుగుతుందన్నమాట బిజినెస్ చేసే వాళ్ళకి. అండ్ 2027లో ఇంకా ప్రాఫిట్స్ అనేవి చూస్తారు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్స్ ఫెయిల్యూర్స్లో ఉన్నవాళ్ళు ఇవి ప్యాచప్ అవుతాయా లేదా బ్రేకప్ లాగానే ఉంటుందా, ఇంకా మళ్ళీ ప్యాచప్ లేదా అనుకునే వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఆఫ్టర్ జూన్ సక్సెస్ అవుతారు. దాంట్లో కూడా ప్యాచప్ అవుతారు. ఆ సెపరేషన్ తర్వాత మళ్ళీ మీరు కలవడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో వీళ్ళు వేసుకోవాల్సిన కలర్స్ చెప్పాను. వీళ్ళకి ఎక్కువ వైట్ అండ్ ఆఫ్ వైట్ షేడ్స్, ఎల్లో షేడ్స్, లైట్ గ్రీన్ షేడ్స్ బాగా సక్సెస్ని ఇస్తాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తాయి. ఓకే, అవాయిడ్ బ్లాక్ కలర్, వీళ్ళు కూడా బ్లాక్ వేసుకోకూడదు. ఓకే, అండ్ అట్లీస్ట్ కొంతమందికైనా ఎవ్రీ మండే అంటే ఫుడ్ కోసం వాళ్ళకి మనీ ఇచ్చినా లేదా మీరే ఫుడ్ వాళ్ళకి పెట్టించిన పేదవాళ్ళకి కానీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ వీళ్ళు ఆ ఫుడ్ అనేది కనుక పెట్టిస్తే మంత్లీ వన్స్ అయినా పెట్టించండి. అట్లీస్ట్ 2 or 3 మెంబర్స్కి మీరు ఆ దానం అనేది చేస్తే ఆ డొనేషన్స్గా కూడా ఇవ్వచ్చు మీరు ఆ ఫుడ్ కోసం. సో అలా కనుక చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరగా సాల్వ్ అవుతాయి అండ్ చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఈ 2026లో. ఓకే, అండ్ నెక్స్ట్ రాశి స్కార్పియో, వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఓకే, సో 2026లో కుజుడు అనేది ఈ కుజుడు ఆధిపత్యంతో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే యాక్చువల్గా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు. ఓకే, కొన్ని స్ట్రగుల్స్ దేంట్లో ఫేస్ చేస్తారంటే ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు. రిలేషన్షిప్ పరంగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ 2 ఏరియాస్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. అంటే జాన్ టు జూన్ వరకు. ఫస్ట్ 6 months ఇలా ఉంటుంది వీళ్ళకి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే నెక్స్ట్ 6 months హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అని అంటే వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. అదేంటి అని అంటే ఎక్కువ మనీ ఏదైతే వీళ్ళ దగ్గర వస్తుందో ఫైనాన్షియల్గా ఎప్పుడు ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది వీళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి. కానీ వీళ్ళు చేసే ఆ చారిటీ ఏదైతే ఉంటుందో ఆ చారిటీలో ఎవరైతే మనీ తీసుకుంటారో చారిటీ అనేది చారిటీగానే చేయాలి, ఇంకా మళ్ళీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు వీళ్ళు. ఓకే, అండ్ ఎవరికైతే మనీ లోన్గా ఇస్తారో హ్యాండ్ లోన్గా కానీ బిజినెస్ కోసం కానీ ఆ లోన్స్ కానీ ఆ మనీ కానీ ఎవరికైనా మీరు అప్పు కనుక ఇస్తే ఆ మనీ మళ్ళీ వాపస్ రాదు. సో మీరు ఒకసారి ఏదైనా ఎవరికైనా ఇద్దామనుకుంటే ఇచ్చేసి వదిలేసేయండి, మళ్ళీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తారని. ఓకే, అలాంటి వాళ్ళకి మీరు అప్పు ఇవ్వకూడదు. వాళ్ళు ఇవ్వరేమో అని ఒకసారి మీకు డౌట్ వచ్చిందంటే వాళ్ళకి మనీ అనేది మీరు అప్పుగా ఇవ్వద్దు, ఎందుకంటే అది తిరిగి రాదు. ఓకే,
కానీ ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు జనరల్గా అలా ఇచ్చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు ఎక్కువ చేసేస్తూ ఉంటారు, చేసి బాధపడతారు. దాన ధర్మాలంటే ఆ చారిటీ చేస్తే అది మంచిది. చారిటీ చేసినప్పుడు ఎవరు మళ్ళీ ఇన్ రిటర్న్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళే చారిటీ చేస్తారు. అది చేస్తారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. కానీ కొంతమందికి ఏంటంటే అది ఒక హెల్ప్ చేసి ఫైనాన్షియల్గా వాళ్ళకి మనీ ఇచ్చి ఆ మనీ వాళ్ళు ఇచ్చేస్తారన్న ఒక గొప్ప నమ్మకంతో ఇస్తారు. కానీ వీళ్ళ నమ్మకాన్ని వాళ్ళ వీక్నెస్గా తీసుకొని వాడుకుంటారు ఆ మనీ. బట్ దే డోంట్ రిటర్న్ దట్ మనీ. సో కేర్ఫుల్గా ఉండండి ఆ విషయంలో. అండ్ హెల్త్ విషయానికి వస్తే మీకు లెగ్స్కి రిలేటెడ్ ఏదో ఒక ఇష్యూ రావచ్చు. అంటే కాలుకి సంబంధించిన యాంకిల్, లెఫ్ట్ యాంకిల్ కానీ రైట్ యాంకిల్ కానీ ఆ జాయింట్లో మీకు ఏదైనా నొప్పి రావడం కానీ లేదా అక్కడ ఏమైనా చిన్న ఫ్రాక్చర్ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ దానికి ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఇయర్. ఓకే, సో పాస్ట్లో ఎప్పుడైనా మీకు ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు మీకు తెలియని బ్రేక్స్, బోన్స్ అనేవి చిన్నగా పగిలి ఉంటాయి లోపల, అవి వెంటనే బయటపడవు, కొన్ని రోజుల తర్వాత బయటపడతాయి. సో అలాంటిదే ఏదో జరుగుతుంది మీకు జాయింట్లో, కాళ్ళకి. ఓకే, సో అలా దానికి ఫిజియోథెరపీ చేయించుకోవడం లేదా స్టీల్ బోన్స్ వేయించుకోవడం అలాంటివన్నీ జరుగుతాయి. సో కేర్ఫుల్గా ఉండండి వైల్ డ్రైవింగ్ కూడా మీరు చేయకుండా డ్రైవర్ని కానీ లేదా మీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డ్రైవ్ చేయమనండి, కార్స్ ఆర్ వెహికల్స్ ఏదైనా కూడా. ఎందుకంటే మీకు కొంచెం డేంజర్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, సో మీరు వేసుకోవాల్సిన కలర్స్ ఏంటి? మీరు ఎక్కువ మెరూన్ షేడ్స్ వేసుకుంటే మంచిది, గ్రే కలర్ వేసుకుంటే మంచిది. అండ్ మీరు పూజించవలసినది దైవం ఎవరు అంటే ట్యూస్డే రోజు, మంగళవారం రోజు మీరు హనుమాన్జీని పూజించుకోవచ్చు, లేదా శివ పూజ కూడా చేసుకోవచ్చు సోమవారం రోజు. అండ్ సాటర్డే మాత్రం మీరు ఏం చేయాలంటే ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళి పూజ చేయించండి లేదా ప్రదక్షిణలు చేసి మీరు సోమవారం దర్శనం చేసుకుని రండి. లేదా మండే రోజు శివాలయంకి వెళ్ళండి. సో ఇలా చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా సాల్వ్ అవుతాయి. ఇంట్లో కూడా మీరు పూజ చేసేటప్పుడు మరూన్ కలర్ ఫ్లవర్స్ కానీ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఆర్ బ్లూ ఫ్లవర్స్తో పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో కూడా. సో అలా చేసుకోవడం వల్ల మీకు చాలా సక్సెస్ అనేది వస్తుంది అన్ని విషయాల్లో. ఓకే, మీరు వేసుకోవాల్సిన కలర్స్ కూడా చెప్పాను. అండ్ మీ లక్కీ డే ట్యూస్డే, మంగళవారం. మీ లక్కీ నంబర్స్ 9. అండ్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటి అని అంటే వైట్ కలర్. వైట్ తక్కువ వేసుకోవాలి మీరు. వైట్ ఎక్కువ వేసుకోవడం వల్ల మీకు ఆ నరదృష్టి అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో వైట్ ఇంకా మీకు ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తారు వైట్లో మీరు. సో అలా మీకు ఈ నరఘోష, నరదృష్టి మళ్ళీ మిమ్మల్ని వెంటాడడం జరుగుతుంది. సో వైట్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. అండ్ గ్రే కలర్ యూజ్ చేసుకోండి. అండ్ మెరూన్ షేడ్స్ మీకు చాలా అదృష్టాన్ని ఇస్తాయి. ఓకే, సో జెమ్ స్టోన్ అసలు ఏం వేసుకోవాలి మీరు ఇక్కడ అంటే మీరు ఎక్కువ నవరత్నాలు పెట్టుకోవచ్చు. నవరత్నాలు రింగ్ అంటారు కదా, అది పెట్టుకోవచ్చు. లేడీస్ అయితే ఆ చైన్స్ వస్తాయి, అవి వేసుకోవచ్చు. అండ్ క్రిస్టల్స్ విషయానికి వచ్చిన మీరు ఈ మిక్స్డ్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ అనేవి వస్తాయి. ఈ 2026 బ్రేస్లెట్స్ అనేవి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అవి కొనుక్కోవచ్చు మీరు. లేదా మీకు మీ రాశికి రిలేటెడ్ బ్రేస్లెట్ ఉంటుంది, లైక్ గార్నెట్ ఆర్ సింగిల్ దిస్ వన్, ఈ ఏమంటారు దాన్ని,
గ్రీన్ ఎవెన్చరీని కూడా వేసుకోవచ్చు మీరు. ఆర్ హకీక్ కూడా మీరు వేసుకోవాలి. అది వేసుకుంటే మీకు ఈ నరఘోష నరదృష్టి అనేది ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మీరు సేవ్ అవ్వచ్చు. ఓకే, సో మీ లక్కీ నెంబర్ 9 అండ్ లక్కీ డేట్స్ 9, 18, 27. ఓకే, సో ఇది వృశ్చిక రాశి ఫర్ 2026. మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అండ్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇదొక లక్కీ ఇయర్. ఓకే, వాళ్ళకి లవ్ మ్యారేజెస్ అవ్వచ్చు లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు. బట్ ఆ మ్యారేజ్ అనేది ఒక చాలా స్టెబిలిటీ అనేది తీసుకొస్తుంది మీ లైఫ్లోకి, ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ రాశి పైసిస్, మీనరాశి. ఇది 12 రాశుల్లో చివరి రాశి అన్నమాట. ఈ రాశ్యాధిపతి ఎవరు? మీనరాశి కంటే గురువు. సో ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువ టీచర్స్ అవుతూ ఉంటారు. ఓకే, ఆర్ ఎనీ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో ఉంటారు. అండ్ వీళ్ళకి లక్కీ స్టోన్ ఏంటి అని అంటే ఎల్లో సఫైర్, కనక పుష్యరాగం ఎక్కువ వాడితే వీళ్ళు చాలా బాగుంటుంది అండ్ చాలా సక్సెస్ అనేది వస్తుంది వాళ్ళ లైఫ్లో. క్రిస్టల్స్లో కూడా సిట్రిన్ ఆర్ 7 క్రిస్టల్స్ ఆర్ మిక్స్డ్ క్రిస్టల్స్ వేసుకుంటే చాలా మంచిది. ఓకే, సో ఇవి వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే జెమ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్. అండ్ అసలు 2026లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది అని అంటే, ఫస్ట్ కెరీర్ విషయానికి వస్తే కెరీర్లో వీళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేవి రాబోతున్నాయి. గవర్నమెంట్ జాబ్ కోసం చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ ఈ మెయిన్ రాశిలో పుట్టిన వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అనేది రాబోతుంది. అండ్ బిజినెస్లో సక్సెస్ రావట్లేదు, ఎన్ని బిజినెస్ చేసినా ఫెయిల్యూర్ అవుతున్నాయి అనుకునే వాళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఏ బిజినెస్ మీకు సూటబుల్ అనేది చెప్తాను నేను. ఓకే, లేదా నా దగ్గరే కాదు ఇంకెవరి దగ్గరైనా తీసుకోవచ్చు. బట్ మీ జాతకం ఒకసారి చూపించుకోండి అండ్ దాంట్లో ఉన్న ఆ మిస్టేక్స్ ఆ లోపాలు ఏమిటో చూపించుకోండి, దానికి ఆ పరిహారాలు చేయించుకోండి. కొంతమందికి ఇక్కడ దోషాలు ఉన్న వాళ్ళకి హోమాలు కానీ లేదన్నా ఏదన్నా ఒక లార్జ్ స్కేల్లో చేయించాల్సి ఉంటుంది. అలాంటిది ఏదైనా మీరు చేయించకపోతే సక్సెస్ అనేది రాదు. బట్ ఈ క్రిస్టల్స్ అండ్ జెమ్ స్టోన్స్ మీకు సక్సెస్ని ఇస్తాయి, బట్ 80% వరకు ఇస్తాయి. బట్ మిగతా 20% మీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా చేస్తుంది అనమాట. ఓకే, మీకున్న ప్రాబ్లమ్స్కి కంప్లీట్ సొల్యూషన్ కావాలంటే మీ పర్సనల్ రీడింగ్ కానీ మీ జాతకం కానీ చూపించుకోండి. అలా చూపించుకోవడం వల్ల మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్తారు ఈ 2026లో. ఓకే, 2026లో మీకు ఎవరికైతే అన్మ్యారీడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మ్యారేజెస్ అవ్వబోతున్నాయి. జాబ్స్ లేని వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ రెండూ వస్తాయి. అండ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాఫిట్స్ అనేవి చూస్తారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఓకే, అండ్ కొంతమంది రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కూడా చూస్తారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. బట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, మిమ్మల్ని కొంతమంది మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు ఈ 2026లో. రిలేషన్షిప్ పరంగా కొంతమంది మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ ట్రాప్లో పడిపోకండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. ఓకే, అండ్ హెల్త్ విషయానికి వస్తే మీరు కొంతవరకు పర్వాలేదు. ఓకే, కొంతవరకు అంటే మీరు మేబీ ఈ ఇయర్లో మీరు హెల్త్ ప్రాబ్లమ్స్తో కనుక సఫర్ అవుతున్నట్టయితే నెక్స్ట్
నెక్స్ట్ ఇయర్ 2026లో జూన్ లోపు మీరు ఒక 60% వరకు రికవర్ అయిపోతారు. నెక్స్ట్ 6 మంత్స్లో మిగతా 40% కూడా మీరు రికవర్ అయిపోతారు. సో నో ప్రాబ్లం. అండ్ కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోండి. మీరు ఏవైతే ఇక్కడ మీరు కూడా అంతే, మీరు ఏదైనా పని చేయాలనుకుంటున్నారు అనుకోండి, అది చేసే ముందు ఫస్ట్ మీ కులదేవతకి పూజ చేసుకున్నప్పుడు స్టార్ట్ చేసుకోండి. ఈ ఫార్మాలిటీ ఉన్నవాళ్ళు ఈ రిచువల్స్ తప్పకుండా చేసుకోండి. మీ కులదేవతని తప్పకుండా పూజించి అప్పుడు మీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసే ముందు మీ కులదేవతను పూజించండి. అండ్ ప్రథమ తాంబూలం అంటారు, అది ఆ కులదేవతకి ఇచ్చిన తర్వాత మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది, అందులో నో డౌట్. మీ లక్కీ నెంబర్ 3. ఆర్గ్యుమెంట్స్లోకి దిగకండి. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతాయి ఇంట్లో, రిలేటివ్స్ మధ్య అండ్ లైఫ్ పార్ట్నర్కి మీకు మధ్య. సో మీరే కామ్ డౌన్ అయిపోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో బీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ కొంచెం ఈవిల్ ఐ కూడా ఎక్కువే కనిపిస్తుంది ఇక్కడ. నరఘోష, నరదృష్టి ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మీకు కూడా, మీనరాశి వాళ్ళకి. ఓకే, ఇది కూడా అంతే. సన్, మూన్, రైజింగ్ ఇన్ వీనస్, చంద్రరాశి, సూర్యరాశి, 2 రాశుల్లో ఎవరైనా కూడా ఈ పాయింట్స్ వాళ్ళకి రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ మీ రాశి ఏదో తెలియకపోతే మీరు బలవంతంగా ఇదే మీ రాశి అని అనుకోకండి. అండ్ మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా ఈ రాశి, ఇది నేను చెప్తున్న పాయింట్స్ అబౌట్ మీన రాశి ఇవి మీకు రెజొనేట్ అవ్వచ్చు. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కొంచెం బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళు కూడా అంతే. ఆల్రెడీ సెపరేషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ కలుస్తారు. సింగిల్స్ విల్ గెట్ మ్యారీడ్. అండ్ లీగల్ ఇష్యూస్ ఎవరైతే ఫైట్ చేస్తున్నారో ఆ లీగల్ ఇష్యూస్ అనేవి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో సాల్వ్ అవుతాయి. ఓకే, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. సో నేను చెప్పిన ఈ రెమెడీస్ అన్నీ కూడా తప్పకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బర్డ్స్కి ఏదైనా ఒక స్వీట్ పదార్థం పెట్టండి బర్డ్స్కి. అలా పెట్టడం వల్ల మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఓకే, సో ఇది మీనరాశికి సంబంధించింది. మీనరాశి వాళ్ళు యాక్చువల్గా 2026లో ప్రశాంతంగానే ఉంటారు, దాంట్లో అయితే నో డౌట్. బట్ ఇక్కడ ఏంటంటే 2026లో ఓవరాల్గా అన్ని రాసుల వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ రాబోతున్నాయి. ఎవరైతే దానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సింగిల్స్కి మ్యారేజెస్ అవ్వబోతున్నాయి. అండ్ బిజినెస్లో చాలామంది సక్సెస్ చూడబోతున్నారు. ఓకే, సో ఇది ఓవరాల్గా 2026కి సంబంధించింది. అండ్ కొంతమంది మాత్రం ఎవరైతే ఈ సీరియస్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారో ఈ ఇయర్లో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చాలా హ్యాపీ లైఫ్ అనేది చూడబోతున్నారు. సో ఇవి మీ రీడింగ్స్. తులారాశి, కుంభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి. సో ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా మీరు రివైజ్ చేసుకుని చూసుకోండి. నా ఛానల్లోకి వెళ్తే అక్కడ మీకు అన్ని రాశులకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, 2026కి సంబంధించినవి. ఓకే, సో అది ఈరోజు యాక్చువల్గా నాకు విడివిడిగా వీడియోస్ పెట్టాలని అంటే యాక్చువల్గా టైం అనేది సరిపోవట్లేదు. సో అందుకే అన్ని రాశులు ఒకే వీడియోలో పెట్టేశాను. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా వాట్సాప్ నెంబర్ 9948424222,
దానికి మెసేజ్ చేయండి. జస్ట్ 1 or 2 మెసేజెస్ చేయండి అంతే. మెసేజ్ చేయమన్నానని కొంతమంది ఒక పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ టైప్ చేసి పంపించేస్తూ ఉంటారు. అంత పెద్ద పారాగ్రాఫ్స్ నేనైతే చదవలేను. సో 1 or 2 క్వశ్చన్స్ అడగచ్చు. మీరు అడిగి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అండ్ 2026కి సంబంధించిన క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి. అండ్ 7 హార్స్ ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా బుక్ చేసుకోండి. ఈ 7 హార్స్ ఫ్రేమ్స్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ పెయింటింగ్ అండ్ వన్ ఈజ్ బ్రాస్ 7 హార్స్. సో ఏది కావాలో మీరు బుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్స్. అండ్ రుద్రాక్షలు అండ్ అదర్ జెమ్ స్టోన్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ 9948424222 టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. 2026 మొత్తం రీడింగ్ కూడా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. అది లిటిల్ బిట్ కాస్ట్లీ, ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి దానికి. కావాలనుకున్న వాళ్ళు అది కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ జెమ్ స్టోన్స్ లైక్ జెమ్ స్టోన్స్ కాదు, సారీ, క్రిస్టల్స్. ఈ 2026కి సంబంధించిన క్రిస్టల్స్ మాత్రం చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరలో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ డిస్పాచ్ చేసేసారు అందరికీ. కొంచెం లేట్ అయినా మీకు త్వరలో అందుతాయి. ఓకే, సో డోంట్ వరీ. ఎవరికైనా టైంకి అందకపోతే వెరీ సారీ. ఎప్పుడు అందితే అప్పుడే మీరు తీసుకోండి. అండ్ కొన్ని అడ్రస్ ఇచ్చేటప్పుడు మీరు సరిగా ఇవ్వట్లేదంట, పిన్ కోడ్స్ వేయట్లేదంట సరిగ్గా. అండ్ మీ అడ్రస్ ల్యాండ్ మార్క్ కూడా ఇవ్వకుండా మీ పేరు అండ్ మీ లైక్ మీరు ఒకవేళ అపార్ట్మెంట్లో కనుకుంటున్నట్టయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ ఇస్తున్నారు. అండ్ అగైన్ కింద మీ సిటీ పేరు రాసేస్తున్నారు అంతే. అపార్ట్మెంట్ ఏ ఏరియాలో ఉంది, లేదా మీ హౌస్ నెంబర్, మీ హౌస్ ఏ స్ట్రీట్లో ఉంది, ఇవన్నీ క్లియర్గా ఇవ్వాలి అడ్రస్. అలా ఇవ్వకపోతే అవి రిటర్న్ అయిపోతున్నాయి ఆ కవర్స్. మళ్ళీ మీకే లేట్ అవుతుంది, మేము మళ్ళీ డిస్పాచ్ చేయడానికి లేట్ అవుతుంది. సో అడ్రస్ ఇచ్చేటప్పుడు చాలా క్లారిటీతో ఇవ్వండి. పిన్ కోడ్ కూడా క్లియర్గా ఇవ్వండి. ఓకే, అండ్ మీ కాంటాక్ట్ నెంబర్. ఓకే, సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. బలవంతంగా దాంట్లో ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. అది మీ రాసే, మీకే అలా జరుగుతుందేమో అని అనుకోవద్దు. ఓకే, రాసులు నక్షత్రాలు ఇవేం తెలియని వాళ్ళకి ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వదు. తెలిసిన వాళ్ళు మాత్రం చూసుకోండి. అది కూడా మీరు అగైన్ మీకు రెజొనేట్ అయినవే మాత్రం తీసుకోండి, రెజొనేట్ అవనివి వదిలేసేయండి. ఓకే, సో రీడింగ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. హై పాయింట్స్ ఇచ్చేటప్పుడు అది ఫ్రీయా, అక్కడ మీకు మనీ ఖర్చు అవుతుందా అని అడుగుతున్నారు. అది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, మీరు హై పాయింట్స్ ఇచ్చేటప్పుడు తప్పకుండా అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అది ఫ్రీయా, మీకు ఛార్జెస్ పడతాయా అనేది. అది ఫ్రీ అండి. సో హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే బ్లెస్డ్.